కృష్ణ పరమాత్మ ధ్యానమగ్నుడై ఉన్నారు. లోకమంతా ఆయన గురించి ధ్యానం చేస్తుంటే ఇప్పుడు ఈయన ధ్యానం చేస్తున్నాడు. ధర్మరాజు కాసేపు నిశ్శబ్దంగా ఉండి కృష్ణ పరమాత్మ ధ్యానము నుంచి బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడై బయలుదేరదామా ధర్మరాజా అన్నాడు. అంటే ఇప్పటి వరకు మీరు ఎవరి గురించి ధ్యానం చేస్తున్నారన్నాడు. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ఉన్నారు. ఆ మహానుభావుడు నా గురించి ధ్యానం చేస్తున్నాడు. నేను ఆయనని ఆ ధ్యానంలో నన్ను దర్శనం చేస్తున్నటువంటి భీష్ముణ్ణి చూస్తున్నానన్నాడు. పద అని తీసుకెళ్ళాడు. వరాలు ఇచ్చాడండి భీష్ముడికి. శాంతి పర్వంలో మాట్లాడమంటే భీష్ముడు అన్నాడు, మహానుభావ, లోకమంతా నీ మాట వింటుంది. భగవద్గీత చెప్పిన వాడివి నువ్వు, జగదాచార్యుడివి నువ్వు, కృష్ణం వందే జగద్గురుం. అటువంటి నువ్వున్నావు, నీ మాటలు వినాలని నేనున్నాను. నువ్వు మాట్లాడడం మానేసి నన్ను మాట్లాడమంటావు, నేనేం మాట్లాడనన్నాడు.